నమస్కారం. గిరిజనులకి ఉన్నటువంటి ఏకైక కార్పొరేషన్ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం జీసీసీ మాత్రమే. సో గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్. సో 1956 నుంచి ఈ యొక్క సంస్థ నడుస్తూ ఉంది, మీ అందరికీ తెలుసు. అప్పుడు ఎగ్జిస్టింగ్ స్టాఫ్ 1000 మంది పైగే ఉండేవారు. కానీ ఈరోజు పరిస్థితి 1956 నుంచి చూసుకుంటే ఈరోజు 2025కి వచ్చేసరికి కేవలం 300 లోపులు మాత్రమే ఈరోజు జీసీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఈరోజు మీడియా ముఖంగా మీతో మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి అదేవిధంగా కేడీపేట కానివ్వండి, కాశీపట్నం కానివ్వండి, ఈ ఏరియాలో ఉన్నటువంటి 13 ఎంఎల్ఎస్ గోడౌన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎంఎల్ఎస్ గోడౌన్స్ అన్నీ కూడా ఈరోజు అది రన్ చేసేదానికి ఇప్పుడు వరకు సేల్స్ మెన్స్ గా జీసీసీలో ఉన్నటువంటి స్టాఫ్ రన్ చేసేవారు, మీ అందరికీ తెలిసిందే. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది దారుణాతి దారుణం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే గిరిజనులకు ఉన్నటువంటి ఏకైక కార్పొరేషన్ పూర్తి స్థాయిలో మూసేయాలి, గిరిజనులకి అన్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే కంకణం కట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా దౌర్భాగ్యం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, మాజీ మంత్రివర్యులు, జీసీసీ చైర్మన్ గా ఉన్నటువంటి కిడారి శ్రవణ్ కుమార్ గారు, మీరు ఏం చేస్తా ఉన్నారని ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం నుంచి ఏదైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి సరఫరా కావాల్సినటువంటి రేషన్ రైస్ ఏదైతే ఉందో అది ఈరోజు జీసీసీ ఆధ్వర్యంలోని ఈరోజు ఎంఎల్ఎస్ గోడౌన్స్ నుంచి అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న డిపోస్ వరకు కూడా వెళ్ళి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఏదైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ జీసీసీకి, ఎందుకంటే అక్కడ నుంచి వచ్చి ఎంఎల్ఎస్ గోడౌన్ నుంచి వచ్చిన తర్వాత మన జీసీసీ వెహికల్స్ నుంచి అది మళ్ళీ లోడ్ చేసుకొని అది చిన్న చిన్న ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి డిపోలన్నిటి కూడా సరఫరా చేసే ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ దాదాపుగా 30 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి ప్రభుత్వము చెల్లించకపోవడం వలన ఈరోజు జీసీసీ ఎండీ గారు ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారని మా అందరికీ కూడా తెలిసింది. ఈరోజు గవర్నమెంట్లో మీరున్నారు, కేవలం ఓన్లీ 30 కోట్లు మీరు వసూలు చేసుకునే మీకు పరిస్థితి ఈరోజు మీకు లేదు. కానీ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఈరోజు మీరు అప్పచెప్తా ఉన్నారు. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఎన్నో సమస్యలు, ఈరోజు ప్రజలకు ఉన్నటువంటి చాలా వరకు 100లో 80 వరకు రెవెన్యూ ఇష్యూస్ మాత్రమే ఉంటాయండి. ఈరోజు రెవెన్యూ ఇష్యూస్ని క్లియర్ చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి తీరిక లేదు. కానీ ఈరోజు అదనంగా ఈరోజు మళ్ళీ ఈరోజు మీరు ఏదైతే రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం ఎంఎల్ఎస్ గోడౌన్లో ఆ విషయాన్ని కూడా మీరు రెవెన్యూ వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు ఉన్న డ్యూటీయే చేస్తారా లేదా ఈరోజు రెవెన్యూ ఇష్యూని రిజాల్వ్ చేస్తారా అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మీరు చూసుకుంటే కాశీపట్నం కానివ్వండి, అరకు, కాశీపట్నం, చింతపల్లి, జీకే వీధి, జీమాడుగుల, కేడీపేట, ముంచెంపుట్టు, పెదబయలు, చింతూరు, మారేడుమల్లి, రంపచోడవరం, రాజోమంగి ఈరోజు క్లియర్ గా ఎంఎల్ఎస్ గోడౌన్స్, ఈ 13 ఎంఎల్ఎస్ గోడౌన్స్ అన్ని కూడా రెవెన్యూకి అప్పచెప్తున్నామని నిస్సిగ్గుగా ఈ రోజు మీరు ఇలా చెప్తా ఉన్నారే, ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ అదే విధంగా ఈ రోజు గిరిజనులు అంటే గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లో పూర్తి స్థాయిలో మనందరం ఏమనుకుంటాం, ఇది గిరిజన కార్పొరేషను, గిరిజనులకి చెందినటువంటి కార్పొరేషన్ కాబట్టి గిరిజనులు మాత్రమే ఉద్యోగస్తులు ఉంటారని మనందరం కూడా అనుకుంటాం. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. కింద స్థాయిలో చిన్న చిన్న ఉద్యోగాలు కేవలం మాత్రమే గిరిజనులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు అడ్మిన్ ఏదైతే హెడ్ ఆఫీస్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పోస్టులు, జిఎం కానివ్వండి, మార్కెటింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా అదర్ కార్పొరేషన్స్ నుంచి డెప్యుటేషన్ తీసుకొచ్చి మరి ఈ రోజు జీసీసీని రన్ చేస్తా ఉన్నారు. ఏమండి ఈరోజు గిరిజనుల్లో అంత టాలెంటెడ్ ఎవరు లేరా, చదువుకునే వాళ్ళు ఎవరు లేరా? ఉన్నా కూడా ప్రమోషన్ స్థాయిలో ఆ పొజిషన్స్ లో కూర్చోబెట్టడానికి మాత్రం ఈరోజు ప్రభుత్వానికి మనసు రావట్లేదు. ఇది ఎందుకు జీసీసీ చైర్మన్ శ్రవణ్ కుమార్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు? అండ్ అదే విధంగా ఈ రోజు ఎంఎల్ఎస్ గోడౌన్స్ రన్ చేస్తున్నటువంటి సేల్స్ మెన్స్ అందరూ కూడా వాళ్ళ పని ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు మీ అందరికీ తెలుసు. మీరు ఒక్కసారి డిపోలోకి వెళ్తే ప్రధానంగా డిస్ట్రిబ్యూషన్ అంతా ఓన్లీ కేవలం రైస్, దాల్ అండ్ ఆయిల్ మాత్రమే. అసలు యాక్చువల్ గా జీసీసీ మెయిన్ ఉద్దేశం ఏంటి, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే అటవీ
సంపద ఏదైతే ఉందో దాన్ని గిరిజనులు సేకరించి ఈరోజు జీసీసీకి అమ్మాలి, జీసీసీ వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలి. అదేవిధంగా ఈరోజు అడవి ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో దాన్ని పెద్ద స్థాయిలో మార్కెట్ చేయటమే లక్ష్యంగా ఈరోజు గిరిజన కార్పొరేషన్ పెట్టారు. మీ అందరికీ తెలుసు గతంలో, ఎందుకంటే మా తండ్రి గారు కూడా జీసీసీ చైర్మన్ గా చేసినప్పుడు అడ్డాకులు కొనుగోలు చేసేవారు. చింతపండు కానివ్వండి, అదేవిధంగా రకరకాల మూలికలు కానివ్వండి, చాలా ఉత్పత్తులు అనేవి, అటవీ ఉత్పత్తులు అన్ని కూడా, చీపుర్లు కానివ్వండి, అన్ని కూడా జీసీసీ అనేది పర్చేస్ చేసేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఈ రోజు మీరు ఎమ్మెల్యేస్ గోడౌన్స్ మీరు వాళ్ళకి అప్పచెప్పేసిన తర్వాత మీరు ఇంకా ఏ రకమైనటువంటి సర్వీస్ ఈ రోజు మీరు జీసీసీ ద్వారా గిరిజనులకు అందజేస్తారు? కాబట్టి ఇది ఖచ్చితంగా అన్యాయం. దీన్ని వెనక్కి తీసుకోండి. పెద్ద ఎత్తున ఇది కూడా మేము మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి ఈరోజు జీసీసీని నిర్వీర్యం చేసే పనిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా దీన్ని అడ్డుకునేందుకు మేమందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులో పెట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ యథావిధిగా జీసీసీనే రన్ చేసే విధంగా, అదేవిధంగా కొత్త రిక్రూట్మెంట్స్ కూడా జీసీసీలో తీయాలి. అండ్ పెద్ద ఎత్తున అటవీ ఉత్పత్తులు సేకరించి దీన్ని మళ్ళీ పెద్ద ఎత్తున మార్కెట్ చేసే విధంగా మళ్ళీ పూర్వ వైభవం, జీసీసీకి ఏదైతే పూర్వ వైభవం ఉండేదో ఆ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా మా పోరాటం కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.